నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. నేను ఈరోజు ఉదయం ఒక వీడియో చూసిన సార్. ఒక టీవీలో జబర్దస్త్కి సంబంధించిన కొంతమంది కలిసి ఒక మూవీ తీసిర్రు. అందులో తెలంగాణ అభివృద్ధి గురించి చాలా గొప్పగా చెప్పిండు. కానీ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి, తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబాల పరిస్థితి ఏముందో ఆ సినిమాలో చూపెడితే ఆ సినిమాకి ఇంకొంచెం ప్లస్ పాయింట్ అవుతుండే, మీకు కూడా మంచి పేరు వస్తుండే. అది మర్చిపోయారు మీరు. 1200 పైన చిలుకు ప్రాణాలు తెలంగాణ కోసం గాలిలో కలిసిపోయినాయి. పాలకులు 10 సంవత్సరాలు పాలించిన వాళ్ళు కనీసం వాళ్ళ ఇంటికి పోయి, మీ బిడ్డ మా భవిష్యత్తు, మన తెలంగాణ మంచిగా ఉండాలని ఆ రోజు కష్టపడి ప్రాణత్యాగం చేసిండు. మేము మీ బిడ్డ ప్లేస్లో మేము బిడ్డలై నీ కుటుంబానికి ఏమైనా ఉపయోగపడతామని మాత్రం ఎవరు ఉపయోగపడలేదు. వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని కూడా కనీసం అమరులైన వాళ్ళ కుటుంబ సభ్యులన్నా అసెంబ్లీకి తీసుకుపోకపోతారు. తెలంగాణ ద్రోహులందరినీ అసెంబ్లీలో కూర్చునిపెడతారు. తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ, చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకోకపోతారు. అది కూడా సినిమాలో చూపెడితే బాగుంటుండే భయ్య. కానీ మీరు కేవలం ఒక ఒక పార్టీకి సంబంధించిన సినిమా తీసినట్టు అనిపించింది నాకు ఆ వీడియో చూసిన తర్వాత. బాగా గొప్పగా చెప్పారు మాటలు, కానీ 1200 మంది అమరులయ్యారు. వాళ్ళందరి పరిస్థితి ఏందనేది కూడా మూవీలో చూపెడితే మంచిగా ఉంటుండే. ఒకసారి నమస్తే, జై శ్రీరామ్.